17th అంటే ఇక తెలంగాణకు విమోచనం అని మనకు తెలిసిందే. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 అని మనందరికీ తెలుసు. కానీ తెలంగాణ మాత్రం 13 నెలలు కూడా ఇంకా ఆ నిర్బంధాల మధ్య కొనసాగింది. సరిగ్గా ఇదే రోజున మరి 76 సంవత్సరాల క్రితం తెలంగాణకు మరి విమోచనం కలిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు స్పెషల్ డిబేటు చర్చ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా మనతో స్టూడియోలో ఉన్నారు శివ గారు, స్టూడెంట్ లీడర్, అలాగే బీఆర్ఎస్ నాయకులు. ఇక మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మనతో సుదర్శన్ రావు గారు. ఇక వీరిద్దరితో ఈరోజు మరి వాస్తవానికి హైదరాబాదు రాష్ట్ర రాజధాని కూడా పూర్తిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచనం అని బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అట్ ద సేమ్ టైం మరి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి సెప్టెంబర్ 17th కూడా ప్రజాపాలన పేరుతో కూడా మరొక కార్యక్రమం ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే కిషన్ రెడ్డి గారు కూడా మరి అక్కడ ఇక్కడ మాట్లాడారు. ముందుగా దానికి సంబంధించి మా వివరాల్లోకి వెళ్లే ముందు సుదర్శన్ రావు గారితో మాట్లాడదాం. సుదర్శన్ రావు గారు, వాస్తవానికి గత కొన్నేళ్ళుగా అంటే ఇప్పటికే ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అవుతుంది, 17 నుంచి 11 ఏళ్ళకు మనం వచ్చినాము. అయినప్పటికీ కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ఆ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించలేదు. సెప్టెంబర్ 17th అని ఆరోపణలు వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17th ఖచ్చితంగా ఈ యొక్క విమోచన దినాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కానీ ప్రజాపాలన పేరుతో మాత్రం ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. విమోచనం అనే పదాన్ని వాడకుండా మరి ఎట్లా నిర్వహిస్తారని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈరోజు తెలంగాణకు విమోచనమా, ఇది విలీనమా, లేకుంటే దీన్ని మరికొందరు చెప్తున్నట్టు విద్రోహమా, ఎలా చూస్తారండి? 360 ఛానల్ మరియు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినం శుభ సందర్భంగా కృతజ్ఞతా భావంతో మేమందరం సంతోషిస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మాకు తెలిసినంత వరకు 1947లో ఎప్పుడైతే మనకు భారతదేశం నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ విడిపోయిందో, తెలంగాణ నైజాం సర్కార్తో విడిపోవటానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీని ఎప్పుడైతే తీసుకొచ్చి మెడలోంచి నిజాం గవర్నమెంట్ను పక్కకు నెట్టేసి భారతదేశంలో తెలంగాణను విలీనం చేసిండు. అప్పుడు నైజాము ఇండియాలో అసలు నాకు తెలిసినంత వరకు, చరిత్రలో ఉన్నంత వరకు ఇండియాలో సెకండ్. ఆయన దగ్గర ఉన్న ద్రవ్యబలం కానీ ఏదైనా కానీ. అటువంటిది ఢిల్లీలో నిజాముద్దీన్ స్టేషన్ ఉంది, హైదరాబాద్ భవన్కు స్థలం అంతా ఆయనదే. ఆ రోజు భూస్వాములను ఒకరిని తప్ప మిగతా వాళ్ళందరినీ చిన్నచూపు చూసి తెలంగాణలో ఎంత భ్రష్టు పట్టించిండంటే నైజాం సర్కారు చెప్పడానికి వీల్లేదు. లాంగ్వేజ్ అంతా ఉర్దూ, స్కూల్ పోవాలంటే చెక్క పలకలు పట్టుకొని పోవాలి, కింద ఉష్కలు రాసుకోవాలి, చిన్న చిన్న బల్పాలతోని పలకాలతో రాసుకోవాలి. అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే తెలంగాణ కాదు, యావత్ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఓకే, 1 minute సుదర్శన్ రావు గారు. మరిక బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు శివగారితో మాట్లాడదాం. 10 ఏళ్ళు ఖచ్చితంగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా మరి తెలంగాణ సెప్టెంబర్ 17th కనుక విమోచనం వచ్చేది. సో ఆ రోజున ఖచ్చితంగా మరి అప్పుడున్న గవర్నమెంట్లపై డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 8 ఏళ్ల వరకు కూడా మీరు ఈ యొక్క విమోచన దినం పట్ల సందిగ్ధత మీరు పాటించారు. ఎందుకని కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఈ విమోచన దినాన్ని మీరు పాటించారు? అది కూడా జాతీయ సమైక్యత దినోత్సవం మాత్రమే మీరు పాటించడం జరిగింది. ఎందుకు దీంట్లో ఎంఐఎంకు భయపడ్డారా? వాస్తవానికి ఏం జరిగింది దీంట్లో? భయపడడం అంటూ ఏముండదు సార్. ఇప్పుడు మన రాష్ట్రం కావాల్సిన ఒక స్పెషలైజ్డ్ డేస్ అభివృద్ధి దాని పరంగా మేము ప్రతి దాంట్లో మేము ముందున్నాం. బీఆర్ఎస్ అనే పార్టీ ముందుంది ప్రతి ఒక్కదానికి. అభివృద్ధిలో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు హైదరాబాద్ మీరు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ అనేది ఉంది. మేము అభివృద్ధి పరంగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం, ఆలోచించుతూనే ఉన్నాం. మేము అందరినీ కలుపుకొని పోవాలి. మేము ఇప్పుడు కూడా మేము అదే ఆశిస్తున్నాం. మేము ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క పార్టీని అందరినీ కలుపుకొని పోవాలని మేము అనుకుంటున్నాం. మేము ఎవరిని పక్కదారి పట్టించి పక్కకు చూడాలన్న ఆలోచన మాకు లేదు.
అది మేము అంటే చెప్పొచ్చు. మత కల్లోలనం అనేది మాకు వద్దు. పార్టీలపై లేవు. ఇప్పుడు మేము చెప్పేది కూడా అది. మత కల్లోలన అనేది ఈ తెలంగాణలో ఉండదు ఎప్పటికీ, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మీరు గమనించినంత వరకు అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా మత కొల్లలే కానీ వేరే విషయాలు పోరాడి సాధించిన తెలంగాణ ఇప్పుడు ఈ 9 నెలల స్పాన్ లో అనేది కొద్దిగా మారింది. నేను చెప్పొచ్చేది కాదు కానీ మారింది మీరు గమనించినట్టయితే. ఓకే, లాస్ట్ మినిట్లో ఒక 2 సంవత్సరాలు మాత్రమే జాతీయ సమైక్యత దినంగా మీరు ఆ ఉత్సవాలు నిర్వహించారు, ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేశారు. సో దీంట్లో ఓవరాల్గా అంటే తెలంగాణ ప్రజల ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొన్న వ్యతిరేకత ఏదైతుందో దాంట్లో కొంచెం ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడారని కావచ్చు, తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత మొదలైందంటారా? లేదండి, వ్యతిరేకత అనేది లేదు. ఎందుకంటే కేసీఆర్ 2 సంవత్సరాలు చేశాడా లేకపోతే చేశాడా లేదా అనేది పక్కకు పెడితే ఇచ్చారు. ఇప్పుడు మొదటిసారి విఫలం అయితే అసలు కేసీఆర్ సార్కి అనేది అసలు ఇంకోసారి రూలింగ్ పార్టీలోకి వచ్చే అవకాశమే లేదు. రెండోసారి అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రజలు నమ్మారు, అభివృద్ధి ఉందని నమ్మిన తర్వాతనే కేసీఆర్ గారిని మళ్ళీ సీఎంగా చేశారు. ఓకే, 78 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ వీళ్ళంతా కూడా ఒక అహింస మార్గంలో ఏదైతే పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చారో అదే విధంగా కూడా కేసీఆర్ ఒక్కడే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం కావచ్చు, ఉద్యమాన్ని తీసుకోవడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఆవిర్భవించడం, ఇవన్నీ ఆయనకు ఒక జాతీయ సమైక్యత అనేది ఒకటి ఆయన మైండ్లో ఉండిపోయింది. అప్పుడే ఉందండి. నేను చూస్తున్నప్పటి నుంచి కానీ ఇప్పుడు నేను ఎందుకంటే నేను చిన్న వయసు హైదరాబాద్ అభివృద్ధికే కానీ ఆ పార్టీ అభివృద్ధికే కానీ కేసీఆర్ సార్ అనేది ఎంతో కృషించాడు ఆ పార్టీ గురించి. దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఒక స్పెషల్ స్టేటస్ కోసం సార్ అనేది ఎంతో ఫైట్ చేశారు. అవును, మీరు కూడా చూసారు. ఇప్పుడు ఆ ఫైట్ ద్వారానే ఇప్పుడు మనకు సోకాల్డ్ రేవంత్ రెడ్డి గారే కానీ రాష్ట్రం ఏర్పడమే కానీ ఇవన్నీ జరిగాయి. అంతకుముందు ఎవరు మన కాంగ్రెస్ తరపునే కానీ టీడీపీ తరపునే కానీ ఎవరు ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. కాకపోతే ఈ రోజు అదే వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఇప్పుడు తెలంగాణ లేదు. ఎవరు లేరు. ఇప్పటికి కూడా మనం కొట్లాడుకునే వాళ్ళం, ఈ ఒక్క సీట్ కోసం అందరు కొట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ని విమర్శించడానికి చాలా మంది వస్తున్నారు కానీ కాకపోతే కేసీఆర్ సార్ ఎంత కృషించాడు అనేది వీళ్ళకి తెలిసి కూడా బయట పెట్టలేని సిచ్యువేషన్ వీళ్ళది. 13-14 ఏళ్ళు ఒక పోరాటం తీసుకొని ప్రజల సెంటిమెంట్ తో చేయడం అంటే పులి మీద స్వారీ. అప్పుడు ఉద్యమం నుంచి ఏ పార్టీ లీడర్ వచ్చారండి? ఏ పార్టీ లీడర్ వచ్చారు? అందరు వ్యతిరేకించారు, దాన్ని విమర్శించారు. ఎందుకు అవసరమా అని విమర్శించిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే చాలా వరల్డ్ వైడ్ గా లేకపోతే ఎన్నో దేశాలు మన హైదరాబాద్ గురించే మాట్లాడుకుంటున్నాయి, మన తెలంగాణ గురించే మాట్లాడుకుంటున్నాయి. ఓకే, చెప్పండి సుదర్శన్ రావు గారు, వాస్తవానికి కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ లేదు. సరే, మీరు తొలి దశ చూసిర్రు, మళ్ళీ దశ చూసిర్రు, మొత్తానికి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. అయితే చిత్రం ఏంటంటే 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వస్తే మాత్రం ఇంకా తెలంగాణ నైజాంల రజాకార్ల కబందాస్తాల నుంచి విడిపించడానికి చాలా రోజులు పట్టింది కదా. అప్పుడు ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణ ప్రజలపై కూడా మరి ఈ ప్రాంతాన్ని ఏలుతున్న నేతలు ఎవరైతే ఉన్నారో నిజాములు, రజాకార్లు వీళ్ళంతా కూడా చేసిన అరాచకాలు అప్పుడు ఎట్లుండే చెప్పండి. ఇప్పుడు తెలంగాణ మొట్టమొదటి నుంచి కూడా నైజాం సర్కారు ఏదైతే అనగదొక్కిందో ప్రజలను, వాస్తవంగా ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అయింది, డబ్బులు లేకపోతే నువ్వు ఏం డెవలప్ చేస్తావు? మిగులు బడ్జెట్తో ఇస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసినావు. మాట్లాడటానికి కొద్దిగానే ఉండాలి. ఇప్పుడు రజాకారులు, పోలీసు యాక్షన్ అవన్నీ చూసిన వాళ్ళు ఈరోజు ఎవరు లేరు వాస్తవానికి. ఈ బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కేటీ ఎవరున్నారు? అప్పుడు రజాకారులు ఏ విధంగా బైరాన్పల్లి అని చెప్పి పరకాల దగ్గర వరంగల్ జిల్లా 100 మంది నరికేసాడు. ఆడపడుచుడు మొత్తం ఏం చేయాలో చేశాడు. తర్వాత కుల వృత్తులు చేసే వాళ్ళంతా
గట్టి కూర్చోడు కత్తి తీసుకొని వాళ్ళ మీదకి సవారు చేసిండు. ఇంతమందిని నరకయాతన చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక లాభం లేదు వీళ్ళ నుంచి కాదని చెప్పేసి వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు డిఫెన్స్ని తీసుకొచ్చి ఓకే మీది తోలిన తర్వాత అప్పుడు సరెండర్ అయిపోయింది నవాబు. అయిపోయిన తర్వాత కూడా మనం ఎన్ని కష్టాలు పడ్డాం. మళ్ళా అటు ఆంధ్ర పరిపాలకులు కూడా దీని మీద నిఘా వేసిండ్రు. చెన్నై నుంచి వచ్చి ఇక్కడ మొత్తం కబ్జాలు పెట్టిండ్రు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ అభివృద్ధి కావటానికి అందరు కృషి. కేసీఆర్ జేబుల నుంచి పెట్టలే, ఆయన కృషి ఏం కాదు. కాకపోతే కేసీఆర్ గారి వల్లనే కదా ఇప్పుడు మనకు ఒక అవును మీరు కూడా ఒప్పుకుంటున్నారా సార్? ఎవరు ఎందుకు ఒప్పుకుంటారు? మా డబ్బులు ఇప్పుడు ఇచ్చింది ఎవరు? నీకు తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ఇవ్వకపోతే నువ్వు ఏడమంటుంటివి. కాంగ్రెస్ ఇవ్వడం ఏంటి నాకు అర్థం చెప్పేది తెలంగాణ పార్లమెంట్ లో కొట్లాడిచ్చింది రాష్ట్రం ఎవరిచ్చిండు? ఇచ్చిన తర్వాత ఈ స్టేట్ అనేది కాంగ్రెస్ కాదు కదా. స్టేట్ కాంగ్రెస్ అప్పుడు పరిపాలనలో సెంట్రల్ లో పరిపాలనలో కాంగ్రెస్ ఉన్నారు వాళ్ళు. బాబు కేసీఆర్ ఎండ్ల వండుకున్నాడు, తెలుగుదేశంలో వండుకొని అందులో దునపోతులు కొట్లాడి అందులో పడక వచ్చి అప్పుడు తెలంగాణ ఉద్యమకారులతో కలిసి నేను ఒక పార్టీ పెడతా అని టీఆర్ఎస్ పెట్టిండు. అప్పుడు మేమంతా ఫౌండర్, మాకు తెలుసు ఆయన జేబులకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండు. తెలంగాణ ఏంది వైశాల్యం ఎంత, ఎక్కడెక్కడ ఎన్ని 33 జిల్లాలు చేసాడు. ఇది పద్ధత? గవర్నమెంట్ లేదు అక్కడ, కలెక్టర్ ఆఫీసులు లేవు, పోలీస్ ఆఫీసులు లేవు, 33 జిల్లాలు పెడితే ఈరోజు మంచి మంచి ల్యాండ్స్ అన్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో దారాదత్తం చేసుకున్నాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎకరాల కొద్దీ. మరి ఇప్పుడు నువ్వు ఓడిపోయినాక నోరు మూసుకొని కూర్చో, ఇంకెందుకు నీ గవర్నమెంట్ వస్తుందని నువ్వు ఎప్పుడు ఊహించొద్దు. చేసేటోళ్ళని సపోర్ట్ చేయి. అయిపోయింది, రజాకారులు పోయింది. తెలంగాణ ఆవిర్భావ దినం ఇది. ఈ రోజు ఎంత పవిత్రమైన దినం అంటే మీరు అన్నట్టుగా గణేశుంది నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ఆరాటం చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ కూడా గాంధీ భవన్లో చేసింది, పబ్లిక్ గార్డెన్లో చేసింది. చాలా మరుపురాని రోజులు ఈరోజు. మళ్ళీ ప్రతిరోజు కూడా మనం ఈ కొట్లాటలు పెట్టుకుని దీన్ని బమ్ము చేసి ఇంకా మనం ఇది చేసుకోవాలన్నట్టు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మీరు సపోర్ట్ చేయండి. ఎందుకు వస్తుండ్రు అందులో అందరు మొత్తం వచ్చి కాంగ్రెస్ ఎందుకు జాయిన్ అవుతుండ్రు? దేనికి అవుతుండ్రు? ఇది రాజకీయాన్ని ఈ విధంగా చేసిండ్రు. ఇది చేసింది కూడా కేసీఆర్. మా 17 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాం. అప్పుడు ఏం చేసాం? అదే మేం చేసినది, నేర్పించిందే నువ్వు. ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగా కుటుంబ పరిపాలన చేసి నాశనం చేసి. సుదర్శనరావు గారు, మరి ఈరోజు తెలంగాణకు ఒక పండగ రోజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గణేష్ నవరాత్రులు నిర్విఘ్నంగా నిర్వహించుకొని నిమజ్జనంకి గణనాథుడు కదులుతున్నాడు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలైతే మరి గణేశునికి ఘనంగా వీడ్కోలు చెప్పేందుకు కూడా పూర్తిగా సిద్ధమవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇవాళ సెప్టెంబర్ 17 కూడా కావడం అంటే తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజుగా మనం దీన్ని భావించవచ్చు. విమోచనమా, విలీనమా, విద్రోహమా, ఈ 3 కాసేపు పక్కన పెడితే తెలంగాణకైతే అఫీషియల్గా మరి నాటి సైనిక చర్య ఏదైతే ఉందో ఆపరేషన్ పోలోతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా మరి ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది. తర్వాత మరి ఈరోజు జరిగిన కార్యక్రమం ఏదైతుందో ప్రభుత్వానికి సంబంధించి ప్రజాపాలన దినోత్సవంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా బయట చూద్దాము. పీసీఆర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన బయట ప్లే చేయండి. రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంఖ్యలు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఇదే హైదరాబాదు గడ్డపై ఆవిష్కృతమైంది. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది. ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు. తెలంగాణ అంటే త్యాగం. ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమరయ్య లాంటి ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన గొప్ప వ్యక్తులు దొడ్డి కొమరయ్యతో పాటు ఎంతోమంది వీరులు. నాటి సాయుధ పోరాటంలో
ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు, జీవితాలు త్యాగం చేశారు. సర్వం కోల్పోయిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజు. ఈ శుభదినాన్ని ఎలా నిర్వహించుకోవాలన్న విషయంలో ఇప్పటి వరకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు విలీన దినోత్సవం అని, కొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినాం. లోతైన ఆలోచన ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితంగా ఉంటుందని మేమందరం భావించాం. సెప్టెంబర్ 17 1948 నాడు తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారు. ఇది తెలంగాణ ప్రజల విజయం. ఇందులో రాజకీయాలకు తావు లేదు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి. ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారికి స్వార్థ ప్రయోజనమే అవుతుంది తప్ప ప్రజాహితం కాబోదు. ఇక రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అయితే విన్నాము. ఇది చారిత్రాత్మకమైన రోజు. తెలంగాణ ప్రజల నిజాం నిరంకుశ వ్యవస్థను కూడా మరి కూలదోశారు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ఎందరో వీరుల పోరాట త్యాగ ఫలం ఇది తెలంగాణ సాయుధ పోరాటం. ఇక ఆ దాంట్లో అమరులైన వీరులకు కూడా ఆయన ఘనమైన నివాళిని కూడా అర్పించారు. ప్రజాపాలన దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పారు. సో మొదటి నుంచి ప్రజాప్రభుత్వం అని కూడా ఒక ట్యాగ్ లైన్తో మరి ఏదైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారో ముఖ్యమంత్రిగా కావచ్చు, మంత్రులుగా కూడా ఎల్బీ స్టేడియంలో చేసిన ఆ ట్యాగ్ లైన్కు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, విద్యార్థి నాయకులు ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఒకరు విమోచనం అంటున్నారు, ఒకరు విలీనం అంటున్నారు. కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించిన రోజు ఇది. ఈ రోజును ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామంటున్నారు. ఏమంటారు? కేసీఆర్ గారు అందరు కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జరుపుకోవాలనే ప్రతి ఒక్క పనిని ఆలోచిస్తారు. కాకపోతే సమ్ పార్టీస్ కలిసి దాన్ని ఏమో విడదీయాలని వాళ్ళ సొంత లాభాల కోసం దాన్ని విడదీసి మాట్లాడే ప్రయత్నాలు వాళ్ళు చాలా చేస్తారు ప్రతి ఒక్క అంశంలో. అవును, అంటే ఒక జాతికో, మతానికో, కులానికో తెలంగాణ విముక్తి జరిగే దిశగా పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన కనుక ఈ ఫలాలు తెలంగాణ ప్రజలు అనుభవించాలి. మరొకసారి కూడా ఏ పార్టీని కూడా విడదీసి మతాన్ని కూడా కించపరిచేలాగా మాట్లాడేది ఇంతవరకు చేయలేదు కేసీఆర్ గారు. ఎప్పుడు ఇక ముందు కూడా చేయరు. అది నేను అంటే ముఖ్యంగా ఇప్పటికీ నిజాం వారసులు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులని అంటే కొంత ఒక ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ ఎంఐఎం పార్టీతో కలిసిమెలిసి ఉన్నారు 10 సంవత్సరాలు కూడా. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం వారి మధ్యలో ఉంది. హైదరాబాద్ పాత బస్సులో గతంలో
మరి కనీసం ఏడాదికో సార్ కేసీఆర్ ఈ 10 కాలంలోనే కాదు ఎప్పటి నుంచో వాళ్ళు అన్నదమ్ముల్లాగానే దోస్తాన్ లాగానే ప్రతి ఒక్క రోజు వాళ్ళు కలిసిమెలిసే ఉన్నారు. ఈ 10 ఈ స్పాన్ టైంలో వాళ్ళు ఒక ఓట్ల కోసం ఒక సీట్ల కోసం అనే కేసీఆర్ సార్ ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చెయ్యడు కూడా. అందరూ సంతోషంగా ఉండాలి. నాకు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు, ముస్లిం మిత్రులు ఉన్నారు. ఎవరు అనుకోరు సార్, అందరూ అంతే ఉంటారు. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం చాలా దీని గురించి ఏంటి, మనం అతను ముస్లిం ఇతను హిందూ అని బయటికి వెళ్తే అలా ఉండదు. ఓకే శివ గారు, మరి ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం. హైదరాబాద్ గడ్డపై కూడా ఒక కులానికో మతానికో ఒక జాతికి సంబంధించిన పోరాటంగా దీన్ని చూడడం. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు మరి కూలదేసి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్న రోజు ఇది సెప్టెంబర్ 17 అని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పబ్లిక్ గార్డెన్స్ జరిగిన మరి ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పారు. ఇక పరేడ్ గ్రౌండ్ నుంచి కిషన్ రెడ్డి గారు కూడా ఇదే రోజు మరి ఇక బీజేపీ నిర్వహించిన ఏదైతే కార్యక్రమం ఉందో తెలంగాణ విమోచన దినోత్సవం పట్ల కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడిన బయట కూడా చూద్దాం. పీసీఆర్ కిషన్ రెడ్డి గారు బయట ప్లీజ్. పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు, సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం, మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో 2022 నుంచే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, హైదరాబాద్ ముక్తి దివస్, తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజాం వ్యతిరేకంగా ఇక్కడ సాగించినటువంటి పోరాటం దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అపురూపమైనటువంటి ఘట్టం. ప్రజలకు ఎవరికి వారే స్వచ్ఛందంగా కత్తులు, గొడ్డళ్ళు, బరిసళ్ళు, రోకలి బండలు లాంటి పనిముట్లని ఆయుధాలుగా చేసుకొని నిజాం యొక్క సైన్యం పైన, రజాకార్ల పైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాటం కొనసాగించారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్రానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అణిగిపోతే, మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ జిల్లాలో నిజాం యొక్క నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్యన నలిగిపోయింది. నిజాం ప్రభుత్వం రజాకార్ల దౌర్జన్యాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు మరి ఈరోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరుడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువుల పైన హత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువుల పైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము, మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజాం హయాంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే మాట. ఇక కిషన్ రెడ్డి గారు కూడా మరి హైదరాబాద్ లిబరేషన్ డేగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తామని గంట పదంగా చెప్పారు. దీంట్లో ఇక మరి గతంలో
తెలంగాణ ప్రజలు ఎంత మరి ఈ అరాచకాల గురి కాబడ్డారో కూడా ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఇక మరి హిందువులపై దాడి చేసిన ఈ విషయాన్ని కూడా ఆయన ఇప్పుడు మరొకసారి కూడా మహిళలపై అత్యాచారాలు చేయడం కావచ్చు, తర్వాత నగ్నంగా మహిళలచే బతుకమ్మ ఆడించడం, కాసిం రజ్వీ దీంట్లో మరి కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ హిందువుల పట్లను మరి ఊచకోత కోశారు. సో ఇలాంటి సందర్భంలో మరి ఆ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి సాయుధ పోరాటం జరిగింది. ఒక మిలిటరీ ఆపరేషన్ పోలోతో మరి అప్పుడున్న కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఒక పోరాటం తీసుకోవడం ద్వారానే ఈరోజు సెప్టెంబర్ 17న అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి 13 నెలలకి హైదరాబాదుకు విమోచనం కలిగిందని కూడా చెప్తున్నారు. ఇక దీంట్లో మరి ఆ డిబేట్లోకి వెళ్ళే ముందు సుదర్శన్ రావు గారితో మాట్లాడదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నారు, తర్వాత మీకు బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సో సెప్టెంబర్ 17న ఎందుకు ప్రభుత్వం విమోచన దినంగా జరుపుకోవటం లేదు, పేర్లు ఎందుకు మారుస్తున్నారు? సో ఇంత గతంలో జరిగిన ఈ అరాచకాలు కావచ్చు, తర్వాత దీనిపై తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన దినోత్సవం రోజున ఎందుకు బీఆర్ఎస్ గతంలో డైవర్ట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా డైవర్ట్ చేస్తుందనే ఆరోపణలు చేస్తున్నారు, చెప్పండి. ఇప్పుడు దీనికి సంతోషపడవలసింది ఏంది అంటే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా బీజేపీ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేది చూడాలి. అవును, ఇప్పటికి కూడా సఫరర్స్ చాలా మంది ఉన్నారు. అడ్వాంటేజ్ తీసుకొని ఎవరెవరు బాగుపడుతుండ్రో, ఎంతమంది బాగుపడుతుండ్రో, బాగుపడే వాళ్ళు బాడుతుండ్రు, కానీ బడుగు వర్గాలను చూసే నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు అందరు చెప్తున్నారు 17 సెప్టెంబరు ఆవిర్భావ దినం. దీని మీద ఏం చేసిండ్రు? సరే, పరేడ్ గ్రౌండ్లో వాళ్ళు పెట్టిండ్రు, పబ్లిక్ గార్డెన్లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది, కానీ ప్రజలకు వాగ్దానం ఏమన్నా చేశారా? ఏదైనా చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలుగు తల్లి విగ్రహాన్నే పెట్టలే, మోసం చేసిండు. ప్రతి నాయకుడు కూడా ప్రజలకు మేలు చేసే అటువంటి ప్రతిఫలం ప్రకటిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. సఫర్ అయిన ఎవరు? కొట్లాటలు తెచ్చి పెట్టి ఈ తెలంగాణను తెచ్చుకుంది ఎవరు? ఆ రజాకారులు, ఆ పోలీస్ యాక్షను, ఆ కథలు చూసిన నాయకులు ఇప్పుడు ఎవరు లేరు. ఇంతో అంతో మేము చూసినాం కొంతవరకు. గడ్డి మామూలలో దాచిపెట్టిండ్రు. ఇంటింటికి ఏ ఆడవాళ్ళను కూడా ఇంట్లో ఉంచకుండా బయటకు తీసుకొచ్చి వాళ్ళని చేసిన బాధలు చరిత్రహీనులు అయిపోయినారు. అందుకనే ఇప్పటికీ మీరు ప్రత్యక్ష సాక్షి. మేము స్టూడెంట్ లైఫ్ చిన్న ఏజ్ అయినా కానీ ఈ తల్లిదండ్రులు పేరెంట్లు ఎవరైతే మాకు చెప్తున్నారో తీసుకుపోయి గడ్డి మామూలలో దాచిపెట్టారు. ఇవన్నీ చూసినాం, మేము చూసినాం. విద్యార్థి దశలో కూడా ఎవరు చేయలే, ఆవిర్భావ దినం అనేది చేయలే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ అదే రోజు మీరు ఏదన్నా ప్రజలకు ఇంపైనది, వాళ్ళకు సంతోషకరమైన వార్త ఏదన్నా వినిపిస్తే ఇంకా ఎంతో బాగుండేది. బీజేపీ అంతే, ఏదైనా అధికారంలో ఉన్న బీజేపీ ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏదో 1-2 వాళ్ళకు ప్రతిఫలాలు అందిస్తే సఫర్ అయిన వాళ్ళు కానీ, ఆ ఫ్యామిలీస్ కానీ, జనం ఎంతోమంది హ్యాపీగా ఈరోజు అయ్యో ఆవిర్భావ దినం మాకు ఎంతో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది, వెనక ముందు మనకు వస్తుంది ప్రతిఫలం అనేది చాలా సంతోషించేవాళ్ళు. అప్పుడు దానికి సంబంధించిన సాయుధ పోరాటం చేసిన వీరులకు సంబంధించిన చాలా ఫ్యామిలీస్ సఫర్ అయిపోయినాయండి. ఈ రోజు కూడా, ఈ రోజు నేను చూసిన ఫ్రీడమ్ అమరవీరులని, అదే నేను చెప్తున్నా కదా, సాకల ఐలమ్మ కానీ, కుమ్రం భీమ్ కానీ ఎంతో మంది సఫర్ అయినరు. ఆ ఫ్యామిలీస్ ఎక్కడ పోయినాయి? వాళ్ళని ఉద్ధరించే నాయకుడు లేడు. ఈ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో నడవలేని పరిస్థితి, ఆ మీటింగ్కి వచ్చిండ్రు, ఈ మీటింగ్కి వచ్చిండ్రు, నేను చూసిన. వాళ్ళకి ఏం చేసిండ్రు? శాల్వాలు కప్తే అయిపోదు. ఏదైనా వాళ్లకు ఆధారం చూపించి, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్కు 50,000 రూపాయలు ప్రతి నెల ఇస్తుంది, వాళ్ళు సంతోషంగానే ఉండరు. మన గవర్నమెంట్ కూడా వారికి, ఇప్పుడు ఉద్యమకారులు మేము ఉన్నాం, ఎంతవరకు దీన్ని కొట్లాడాలి, దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. ఇంతవరకు 1 year అయింది. ఇక రేపు ఎల్లుండో దీని మీద కూడా ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నది. నేను మంత్రులతో వీళ్ళందరూ కలవటం జరిగింది. ఈ విధంగా ప్రజలను ఆదుకుంటే అందరు సంతోషిస్తారు. కాంగ్రెస్కైనా బీజేపీ. సుదర్శన్ రావు గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం స్వాతంత్రోద్యమం జరిగినప్పుడు తెలంగాణకు సంబంధించిన హైదరాబాదు కోసం జరిగిన పోరాటంలో కూడా మీరు అప్పుడు చూశారు. స్టూడెంట్ దశలో ఉన్నారు, విద్యార్థి దశలో ఉన్నారు. సో దాంట్లో మొత్తానికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉద్యమకారులకు స్వాతంత్ర సమరయోధులని వాళ్ళని అంటున్నాం, మనం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వీరులని వీళ్ళని అంటున్నాం. సో
సో వీళ్ళందరికీ న్యాయం జరగలేదా? ఎక్కడ జరిగిందండి? ఏదో ఆ రోజుల్లో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పైరవి చేసుకొని పోయి వాళ్ళతో రికమెండ్ చేయించుకొని చేసుకున్నాం లేదు తప్ప హైదరాబాద్కు రాని వాళ్ళు ఆ రోజులలో ఎంతోమంది బస్ కిరాయి లేకుండా ఊళ్ళల్లో నుంచి ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళంతా ఎక్కడనో అయిపోయినారు, రోజుకొకరు ఎగిరిపోతుండ్రు. అది పట్వారీ మాలి పటేల్ పట్వారీలు ఉన్నంత వరకు ప్రతి విలేజ్లో వ్యవస్థ ఎంత మంచిగా ఉండేది అంత మంచిగా ఉండేది. ఎన్టీ రామారావు ఎప్పుడైతే వచ్చిండో ఈ వ్యవస్థను కూల్చేసిండు. ఇప్పుడు ప్రతి విలేజ్లో ఎవరైనా సరే ఏ రైతుకు ఎంత స్థలం ఉంది, ఎవరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఎవరు ఏం చేసిండ్రు అనేది ఈ విలేజ్ పెద్దలకు తెలిసి ఉండేది. అది పెట్టింది కూడా నైజామే. అయితే ప్రతి ఊళ్ళో పోవాలంటే మొట్టమొదటి పోలీస్ పటేల్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోవాలి. ఆ రోజులల్లా ఎప్పుడు వచ్చినావు, ఎవరింటికి వచ్చినావు, ఎన్ని రోజులు ఉంటున్నావు, దాని మీద అసలు ఆ ఊళ్ళో ఆనందంగా ప్రజలంతా ఎంతో బాగుండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, పాపులేషన్ పెరిగిపోయింది, విద్య అభివృద్ధి అయిపోయింది, గవర్నమెంట్ కూడా ఎట్లయిపోయింది కదా అంటే పరిపాలన చేసే వాళ్లకు ఆ విలేజ్ గురించి తెలియదు, ఆ సర్వే నెంబర్ల గురించి తెలియదు, ఆ భూమి జాగల గురించి తెలియదు. జీతాలు తీసుకుంటారు, వాళ్ళు చేసే ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, సుదర్శన్ రావు గారు, దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడున్న విద్యార్థులు చెప్తున్నారు ఆగస్ట్ 15 అని చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి విమోచన దినోత్సవం సంబంధించి ఇప్పుడున్న విద్యార్థులకు తెలియదు, యువతకు కూడా తెలియదు, చాలామంది తెలియదు. సో మొత్తానికి మరి దేశం అప్పుడు 2 భాగాలు కూడా మరి విమోచన కోసం కొట్లాడింది. దాంట్లో మరి మహాత్మా గాంధీ పేరు, జవహర్లాల్ నెహ్రూ పేరు, వీళ్ళందరి పేర్లు మాత్రమే వినిపించినాయి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే దేశం 2 భాగాలుగా కొట్లాడిన నేపథ్యంలో హైదరాబాద్ నిజాము మరి ఆ ఉత్తర భారతానికి సంబంధించి ఇదే పెద్ద ఒక్కటి వ్యవస్థ. ఏది చేయాలన్నా కానీ దమ్ము ధైర్యం ఉండాలి, దానికి సపోర్ట్ చేసే. మీరు ఇందాక కూడా చెప్పారు మన హైదరాబాద్ నిజాంకు అంగబలం అర్ధబలం దేశంలో అందరికంటే ఎక్కువ ఉండే. సో అతని కంట్రోల్లో కూడా దేశానికి సంబంధించి మరి పూర్తిగా అతని పాలనలోనే ఉండింది. మనది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే డిఫెన్స్ వచ్చి హైదరాబాద్ మీద వాలిపోయిందో నైజాం కూరలు తీసేసాను, సరెండర్ అయిపోయాడు. లేకపోతే ఇంకా మనం ఎంతో సఫర్ అవుతుంటుంది. నీకు ఎందుకే పాకిస్తాన్ పెట్టిండ్రు, వెళ్ళిపోండ్రు మీరు, సపరేట్ దేశం రాష్ట్రం ఎందుకు ఇచ్చిండ్రు మీకు? భారతదేశం ఎట్టునో మీకు కూడా పాకిస్తాన్ ఇళ్లకు సపరేట్ మహాత్మా గాంధీ వీళ్ళంతా కూర్చొని డిబేట్ చేసిండ్రు, మీరు ఎందుకు పోలేదు? ఇంకా అరాచకాలు చేసేది కూడా వాళ్ళే. ఇప్పుడు చూడండి మన హైదరాబాద్లో చుట్టుపక్కల ఎన్నైతే ల్యాండ్స్ ఉన్నాయో 100 ఎకరాలు మైనారిటీస్ లీజుకు తీసుకొని బ్యాంకులలో లోన్ తీసుకొని వాళ్ళే ఈ కేసీఆర్ వాళ్ళను సాధిండు. మొత్తం భూభాగంలో హిందువులకు సంబంధించి 70% ఉంటే 30% నిజాం ప్రభులో ఉందని చెప్పి కరెక్టే నేను చెప్పేది. కానీ ఇప్పటికి కూడా మన హైదరాబాదు సిటీ సెంటర్స్లో వాళ్ళ కాలేజీలు కానీ వాళ్ళ యొక్క ఎంజాయ్ చేసేదంతా గవర్నమెంట్ ల్యాండ్. మరి ఎప్పుడైతే నవాబు వెళ్ళిపోయిండో దీన్ని మొత్తం ఆక్యుపై చేసుకోవాలి, చేసుకున్నాక కూడా మళ్ళా బెదిరించి లీజ్ తీసుకొని దాంట్లో ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నారు మైనార్టీస్. మన హిందువులకు చూపించు. అదే వచ్చి బాధపడేది ఏంటంటే మనం విడిపోయిన తర్వాత విడిపోయిన వాళ్ళు ఇక్కడనే ఉండ్రు, వాళ్ళు చేసిన ఎంజాయ్ మనం చేయలేకపోతున్నాం. మన విద్యార్థి దశలో ఎంతమంది ఎంత సఫర్ అవుతుండ్రు. చదువుకోవటానికి అమెరికా పోవాలంటే బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదు, గవర్నమెంట్ ఏదైతే వాగ్దానం చేసిందో అది ఇవ్వటం లేదు. మరి ఎక్కడ పోవాలి వాళ్ళు? రైతులు పంట పండించి గౌరవంగా తినటానికి అన్ని వస్తువులు పండించి మార్కెట్లతోని ఇంప్రూవ్ చేసి మనకు ఆధారాలు ఇచ్చిండ్రు. మరి సెప్టెంబర్ 17 మనం విమోచన దినంగా జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇక అధికారికంగా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నేనేమంటున్నా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పుడు ప్రజాపాలన, ఓకే, ప్రజాప్రభుత్వం అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, దానికి యాక్సెప్టెడ్. సో ప్రజాపాలన దినోత్సవంగా జరిపారు. దాంట్లో మరొకసారి కూడా అందరినీ కలుపుకోపోయే దిశగా కూడా చేస్తున్నారు. అయితే దీంట్లో వాస్తవానికి 1948 సెప్టెంబర్ 17న మనకు విమోచనం అనుకుంటున్నాం. కానీ 18న కరెక్ట్గా అంటే అప్పటికే సైనిక చర్య జరిగింది, 18నే మనకు విముక్తి లభించింది సెప్టెంబర్ 18. ఇంకా సాయుధ రైతాంగ పోరాటం మాత్రం 1951 వరకు కూడా కొనసాగిందని. మరి ఎందుకని మరొక పూర్తిగా 3 years ఎందుకు సాయుధ పోరాటం జరగాల్సి వచ్చింది? ఎప్పుడు అక్కడ ఏమైందంటే మళ్ళా ఆంధ్ర
నాయకత్వం దీంట్లో ఇన్వాల్వ్డ్ అయింది. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి. నైజాం సర్కారుని ఎప్పుడైతే వీళ్ళు కట్టడి చేసిండ్రో అతని దగ్గర ఆభరణాలు కానీ, కరెన్సీ కానీ, ప్రాపర్టీస్ కానీ వాళ్ళంతా కైవసం చేసుకున్నారు. మా కళ్ళారా మేము చూసినాం. ఎవరు చేసుకున్నారు? బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సాలార్ జంగ్ మ్యూజియం ఉన్నది, అవును, దాంట్లో 60% వాళ్ళే వేసుకుపోయారు. అవి ఈ రోజు పోయి మనం చూస్తే అప్పటి ఆనమాలన్నీ మనకు అవపడతాయి. ఇప్పుడు ఏమైందంటే రాను 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 కరిగిపోతుంది. దీన్ని ఎవరు పట్టించుకునే నాదులు లేరు. అందుకనే తెలంగాణ అప్పటి నుంచే మన తెలంగాణకు సంబంధించి అన్యాయం జరుగుతుంది. చాలా చాలా అన్యాయం బ్రదర్. ఒకటి కాదు, రెండు కాదు. మేము బాధపడేది అదే కదా. ఎప్పుడైతే మనం కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ, ఫుల్ సపోర్ట్ వాళ్ళకే చేసిండు కేసీఆర్. వాళ్ళ కొడుకు, వాళ్ళ మేనల్లుడు, కూతురు. ఎట్లా చేసిండంటారు? ఎట్లా ఇప్పుడు మనం నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి? ఎలగొట్టాం ఎవరినన్నా చెప్పు. ఏమన్నావు? రామోజీరావు మీద ఇక్కడ ఎన్నో, ఇక అవన్నీ ఒకటి రెండు చెప్తే మంచిగా అనిపించదు. వాళ్ళకు సపోర్ట్ చేసి, వాళ్లకు బర్త్డేలు అయితే ఎవరైనా చనిపోతే వీళ్ళు పోయి గవర్నమెంట్లోని చేపిస్తుండ్రు. మన తెలంగాణ వాడు సాయన్న చచ్చిపోతే ఎందుకు చేయించలేదు కేసీఆర్? వివక్ష చూపిండంటారా? మరి ఇప్పటికి కూడా అంతే. ఇప్పుడు వీళ్ళంతా ఎప్పుడు చూసినా కానీ డబ్బులు ఉన్నోనికే ఒత్తాసు పలుకుతారు, కానీ బీదవాడిని పైకి తీసుకొచ్చి ఆదరణతో వాళ్ళని దగ్గరికి తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలకు దారి చూపిద్దామనే నాయకుడు లేరు. చూపియండి ఎవరిది వాళ్ళే. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాండి, ఈ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ఎలక్షన్ వస్తే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. ఓట్లు కొంటేనే ఓట్లు పడే వాడు గెలుస్తున్నాడు. గెలిచినాక హైదరాబాద్లో పడిపోతారు. అక్కడ నాయకులను మర్చిపోతారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నేను పెట్టిన ఖర్చు మళ్ళీ ఎట్లా తెచ్చుకోవాలి, అది పెట్టాలి, రాబడి తీసుకోవాలి. ఇది రాజకీయం అయిపోయింది. ఇది పద్ధతి కాదు. దీన్ని మనం మార్చినప్పుడు, ఇది నేర్పించింది ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్. దీన్ని ఏ విధంగా చేస్తే మనం బాగుపడతాం అనేది జరగాలి. జరగకపోతే ఎట్లా? రాజకీయాలు ప్రక్షాళన జరగడం సాధ్యం కాదు బ్రదర్. ఇప్పుడు మంచి కార్యకర్తలు మేము ఉన్నాం, మాకు ఎందుకు ఇయ్యరు టికెట్లు? నీ దగ్గర ఎంత ఉంది? పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు? ఏ కాన్స్టిట్యున్సీ? అరే పార్లమెంటు, అసెంబ్లీ, నామినేటెడ్ పోస్టులు మొత్తం కొట్టుకపోతుంటే మేము ఏం చేయాలి? మరి రాజకీయం అనేది ఏంది? వెనకట ఆవు దూడ గుర్తు. ఇప్పుడు కూడా ఇంకా నిరంకుశ వ్యవస్థ. నేను చెప్తున్నా కదా, అప్పుడు రెండాకుల గుర్తు, ఆవు దూడ గుర్తు. ఆ గవర్నమెంట్ లో సరి అయిన నాయకులు వాళ్ళు ఏంది, ఎప్పుడు బస్సులలో తిరిగే నాయకులు ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల కార్లలో తిరుగుతారు. ప్రభుత్వాన్ని ఓకే మనం కాపాడుకోవటానికి కొన్ని ఉంటాయి, కానీ ప్రజలకు మనం ఏం చేసినాడు కూడా వస్తాడు. అయ్యా నాకు ఈ పని ఉంది, మరి మీరు చేసి పెట్టాలంటే, అరే చూడు 50 లక్షలు పట్టుకరా, నీకు డబ్బు ఇచ్చినా ఓట్లు కొనుక్కున్నా, మరి నేను ఫ్రీగా ఎట్లా చేయాలి అనే నాయకులు ఈరోజు 50 కోట్లు సంపాదించాలి. మరి ఇదంతా ఒక వ్యవస్థ. మానవత్వం మొత్తం మంటలో కలిసిపోయింది. రాజకీయ నాయకులు అంటే ఒక్కొక్కసారి బాధ ఏమనిపిస్తుంది, కద్దరు బట్టలు వేసుకొని ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ సెప్టెంబర్ 17th కానీ ఆగస్టు 15th అనేది కేవలం ఒకరోజు కార్యక్రమం మాత్రమే నడుపుకుంటున్నాం. తర్వాత వ్యవస్థ ఎప్పుడు ప్రక్షాళన కాలేదు. మళ్ళీ ఆ రోజు వచ్చేదాకా అంతే, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అది అది అంతే సంగతి. ఓకే, స్వాతంత్ర దినోత్సవం గురించి భారతదేశంలో ఈ మరి ఆ మహాత్మా గాంధీ గురించి చెప్పే వాళ్ళు ఉన్నారు. దీంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియకుండా అవుతున్నాయి. బండి సంజయ్ నిన్న డిమాండ్ చేశారు, వీళ్ళ చరిత్ర అంతా పాఠ్యపుస్తకాలలో చేర్చాలి, భావి భారత పౌరులకి ఈ విషయం తెలియాలి, తెలంగాణ విమోచనం ఎట్లా అయిందని చెప్పాలన్నారు. దాని పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. ఇన్ని సంవత్సరాలు అయింది మనకు ప్రజాగర్ల గుట్లాను తెలంగాణ స్టేట్ ఏర్పడ్డది. ఇప్పుడు ఆవిర్భావ దినం చేస్తున్నాం. ఇప్పుడు కాదు కదా, మీరు వచ్చి 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండరు. మరి ఈ మాట అప్పుడు ఎక్కడ పోయింది? నేను అనేది ఏంటంటే, ఒక మాట అన్నామంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయి, దాన్ని వదలకుండా చేస్తే ప్రజలు నిన్ను నమ్ముతారు. అరే ఇది చేసింది బండి సంజయ్, ఇది చేసింది రేవంత్ రెడ్డి, ఇది చేసింది XYZ అనేది ప్రజల దృష్టిలో ఉంటది. అదొకటి. డబ్బుతో ఎలక్షన్ ఎప్పుడైతే పెట్టి ఇచ్చేస్తుండ్రో కమర్షియల్గా, ఈ ప్రపంచంలో ఎవడు బతికి బట్టగట్టరు. నాయకులు డబ్బున్నోడే నాయకుడు, కానీ ఇంకా వేరే కార్యకర్తలు, సోషల్ వర్క్ చేసేవాళ్ళు, మాలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటాం? త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో మాత్రం ఇప్పటికి ఇంకా సామాజిక న్యాయం జరుగుతలేదు. ఇటు ప్రజలకు కావచ్చు,
ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అమరవీరులకు కూడా ఎవరు చాలా బాధలు పడుతుంది. నేను తీసుకుపోయి చూపిస్తే ఒక్కొక్కరు ఫోన్లో వినిపిస్తే కావాలంటే వాళ్ళు పడే అవస్థలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకు మీరు కాంగ్రెస్లో ఉన్నారు కదా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు కదా. అదే కదా ఇప్పుడు జరిగేది. గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్లో డబ్బులు లేవు, వాస్తవం. వాగ్దానం చేసిండ్రు ప్రతి. ఎందుకు మన ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్తో ఉండే రాష్ట్రం, దాన్ని అప్లపాలు చేసిండ్రు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినము, సో జీడిపిని పెంచినాం, దేశంలో నెంబర్ 1 జీడిపిగా ఉంది మన రాష్ట్రం అని బీఆర్ఎస్ నాయకులంతా ఇప్పటికి కూడా చెప్తున్నారు కదా. నేను చెప్తున్నా కదా, మీరు చెప్పేది మాటలు కరెక్టే, చూపి అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం చేద్దామన్నా కానీ డబ్బులు లేవు, మళ్ళీ అప్పులు చేస్తే వాటి ఇంట్రెస్ట్ అప్పులకు వడ్డీలకి సరిపోతుంది. మరి అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన 7-8 లక్షల కోట్ల రూపాయల వడ్డీ ఎంత అవుతుంది ప్రతి నెల? 40 కోట్ల రూపాయలట. మరి ఇది ఎవడు కట్టాలి? ఆ డబ్బు అంతా ఎక్కడ పోయింది? ప్రాజెక్టులు కూలిపోతున్నాయి. నువ్వు చేసింది ఏం చెప్పు? ఏమైనా కానీ ఎవరైతే లో క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళను సోమరిపోతులను చేసిండు. ఇంటికి ఫ్రీ బియ్యం ఇస్తున్నా, ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, అన్ని ఉచిత పథకాలని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఏమంటుండ్రు. రేఖనా, నేను ఒక విలేజ్కి పోయినా, ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే, అయ్యా కేసీఆర్ ప్రతి నెల మాకు రేషన్ బియ్యం ఇస్తున్నాడు, పుణ్యానికి వచ్చిన కరెంట్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, హ్యాపీగా తాగుతున్నాం, తింటున్నాం, పంటున్నాం. మీరే చేంజ్ చేస్తారా? అంటే వ్యవస్థలు అనేవి ఇప్పుడు ప్రజలను సోమరులుగా తయారు చేసిన. అంతే కదా, నీకు పనులు దొరకరు. ఎక్కడ పోయినా కానీ ఆ విలేజెస్లలో ఎన్ని కష్టాలు పడుతున్నాం అనుకున్నాం. అప్పుడు చేసిన మంగళ పని చేయటం లేదు, కుమారాయన కుండలు ఒడ్రంగి పని లేదు, అవసరం వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. నాకు కటింగ్ చేసే వాళ్ళు ముస్లిం. ఈ రకంగా తయారైపోయిన వ్యవస్థను మరి మేము ఎంత సఫర్గా 77 ఏళ్ళకు వచ్చినాం. మరి ఎన్నడూ మేము చేసేది ఇంకా పిల్లలు బయటకు పోవద్దు, మీరు ఎందుకు ఇంకా ఈ రాజకీయం అంటుంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. అదే ఒక 1 వీక్ లోపల దీని రిజల్ట్ మీకు నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను. అంటే ఇప్పుడు విమోచనము, విలీనము, విద్రోహం ఇవన్నీ కాదు ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం మరి ఒక తొలి దశ పోరాటం నుంచి మలి దశ వరకు ఒక 70 ఏళ్ళు సమయం పట్టింది. రాష్ట్రం ఆవిర్భవించి కూడా 10 ఏళ్ళు అయింది. అయినా ఏం మార్పు లేదంటారా? లేదు, ఏం మార్పు ఉన్నది? ఎవరింట్లో వాడు పెంచుకుంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్న దక్క ప్రజలకు న్యాయం చేసి చూపి ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. మరి అంతే కదా, వచ్చే ఆందానంతా తినేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది కాదు బ్రదర్. ఒక ఎమ్మెల్యేకి ఎంత జీతం ఈరోజు తెలుసా? డిఎల్ టీఎల్ అన్ని కలిసి 5 లక్షల రూపాయలు. ఏం చేస్తున్నావని నువ్వు వస్తావు హైదరాబాద్లో అంటావు. ప్రజలకు పోయి నువ్వు వాళ్ళ కష్టాలు ఏంది, సుఖాలు ఏంది, రెవెన్యూ, పోలీసు, ఈ డిపార్ట్మెంట్లన్నీ ఎట్లా పనిచేస్తాయి? రాష్ట్రం కదా, ఎమ్మెల్యేలకు ఆ మాత్రం జీతం తప్పంటారా? మరి కాదా? మరి ఏం చేస్తున్నావు నువ్వు? కార్లలో తిరుగుకుంటా లంచాలు తీసుకొని పనులు చేస్తున్నావు. నీకు అంత జీతం ఎందుకు? ఇదివరకు ఎంత ఉన్న జీతం ఇప్పుడు పార్లమెంట్ మెంబర్స్కే లేదు. మరి దాన్ని ఏమంటావు? తెలంగాణ ధనిక రాష్ట్రం, దేశంలో. అరే ధనిక రాష్ట్రం చూపించపా. అప్పులు లేనప్పుడు ధనిక రాష్ట్రం. నువ్వు అప్పులు చూపించుకుంటాం, మిత్తిలు కట్టుకుంటా ధనిక రాష్ట్రం. మేము 5-6 లక్షల కోట్ల అప్పులు చేసినాం కానీ 50 లక్షల సంపాదన సృష్టించినాం. 50 లక్షల సంపాదన, 1 లక్షలు సృష్టించడం అయితే నువ్వు అప్పులు ఎందుకు చేసినావు? ఎందుకు చేసినావు? ఈరోజు నువ్వు చేసింది ఏంది? అప్పులు తప్ప. నీకు మిగులు బడ్జెట్తో నీ చేతికి ఇచ్చాను, ఇప్పుడు అప్పులు చేసిపోయినావు, మౌలకు పడ్డావు. మరి ఎవరు తీర్వాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 9వ నెల అయిపోయింది, 10వ నెలలో నడుస్తుంది. అవును, ఇప్పటికీ 6 గ్యారెంటీలు మీరు అమలు చేయలేరు. రానున్నది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఇప్పుడు ఒకటి బ్రదర్, ఎలక్షన్లో ప్రతి నాయకుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు. అవును, 5 సంవత్సరాలు దాన్ని ఒకేసారి రాగానే చేయమంటది వీలు కాదు. నిదానమే ప్రధానం అని చెప్పేసి సమస్యలు ఎక్కడ ఏమున్నాయి దాన్ని అవగాహన చేసుకొని గవర్నమెంట్లో పెట్టి మనం కష్టపడి పనిచేస్తే ఏదైనా ప్రాబ్లం సాల్వ్డ్ అవుతుంది. ఇప్పుడు మేమున్నాం సోషల్ వర్క్లో ముందడుగు, ఉన్నోనికి చెయ్యం, లేనివానికి. మా పేరు మీద కాలనీ ఉంది, బీదవాడు ఎవడైనా కానీ మేము ముందడబడి వానికి సాటిస్ఫాక్షన్ చేస్తాం, వాళ్ళ బ్లెస్సింగ్స్తో బతుకుతున్నాం. మరి వీళ్ళంతా వస్తారు, హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ పనులు ఒక్కొక్కరికి అదంతా చెప్పుకుంటే ఇవి మన కాళ్ళ మీద పడతాయి. వద్దు, ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయింది కదా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా మంత్రులు అవుతుండ్రు, పార్టీ ఫిరాయింపుదారులు అంతా మంత్రులు అవుతుండ్రు. ఎవరు ఎన్ని చేసినా కానీ అడిగే నాదుడు లేకుండా అయిపోయాడు. అడిగితే దాని మీద ధిక్కారం, కేసులు పెడతారు. నిన్న మొన్న చూసుకున్నావు కదా, 2 ఎమ్మెల్యేలు కొట్టుకుంటే ఏమైంది? మధ్య
దళారులు తర్వాత నాయకులు చిన్న పార్టీ వర్కర్స్ జైలుకు కేసులు పడతాయి. మరి అందులో కష్టపడి అరే మా గురించి కష్టపడ్డరు అని చెప్పి పోయి మంచి చెడు చూసుకునే నాదుడా పని అయిపోయింది, ఎవరి వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఏదైతే నా యొక్క పర్సన్ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రజానీకానికి ఒక మంచి సూచనలు ఇచ్చి వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా. ఓకే, మీకు ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ ఇప్పుడు 10 నెలల ప్రభుత్వం నడుస్తుంది. సో మీరు గత ప్రభుత్వం చేసింది ఆరోపణలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాటిపైన కమిటీలు వేస్తున్నారు, కాలాయపన చేస్తున్నారు అనేది విమర్శలు వస్తున్నాయి ప్రజల్లో నుంచి. ఎట్ ద సేమ్ టైం మరి ప్రతిపక్షం కూడా మిమ్మల్ని గట్టిగానే నిలదీస్తుంది. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయండి, లేకుంటే మీ గుండెల్లో నిద్రపోతాం. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ ఇంకా 40 లక్షల మందికి రుణమాఫీ చేయాలి. ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కొండారెడ్డి పెళ్లికి పోదామా, లేకుంటే సిద్దిపేటలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్దామా? రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి? అప్పటి వరకు నీ గుండెల్లో నిద్రపోతా అని హరీష్ రావు అంటున్నారు. సో దీంట్లో ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇమీడియట్గా చేయాలంటే ఎవరి తరం కాదు. ఇప్పుడు బ్యాంకులలో తెద్దామంటే అప్పులున్నాయి, అదే మాదిరిగా వేరే వ్యవస్థ నుంచి తీసుకురావాలంటే అప్పులున్నాయి, కార్పొరేషన్లన్నీ ఖాళీ చేసిండు. మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఇప్పుడు క్యాబినెట్లో మేధావులందరూ కూర్చొని దాని మీద అవగాహన చేస్తున్నారు. అతి త్వరలో నాకు తెలిసినంత వరకు క్లియర్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, సెప్టెంబర్ నెలలో క్లియర్ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్కలకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, కాదంటలేము. ప్రతిపక్షాలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ మీద ఆరోపణలు చేస్తాయి అనుకుంటున్నారా? దీంట్లో మీరు ఎందుకని పూర్తి స్థాయిలో మరి ప్రతిపక్షాలను ఎదుర్కోలేకపోతున్నారా? ఏం జరుగుతుంది? వాస్తవానికి ప్రతిపక్షాల గొంతే ఎక్కువ వినిపిస్తోంది. ఒక సీఎం రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి మాట్లాడితేనే మెసేజ్ పోయినట్టు అవుతుంది. సో మీలాంటి సీనియర్లు కూడా మరి గతంలో మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, అందరినీ దగ్గర నుంచి చూశారు, వాళ్ళ మెంటాలిటీని కూడా చూశారు. అయినప్పటికీ మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు మేము ఒకటే బాధపడుతున్నాం బ్రదర్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా సరి అయిన సమయంలో మాకు అవకాశం ఇస్తే మేము దాని మీద పోరాడతాం. అవకాశమే నువ్వు వాయిస్ చెప్పుకునే పరిస్థితి లేదా? అదే కదా, దాని కొరకే మేము ఇప్పుడు ఆవేదన చెందుతున్నాం. ఏ విధంగానైనా ఒక మీరు కూడా పదవులు తీసుకొని, అంటే మీలాంటి వాళ్ళకి చాలా మంది పదవులు ఈ రోజు మీలాంటి వాళ్ళకి పదవులు ఇస్తే వాటిని మీరు కేవలం ఏది అధికారం కోసం దుర్వినియోగం కోసమే వాడుతున్నారని చర్చ కూడా నడుస్తుంది. మేము ఈ రోజు ఇప్పుడు పదవి ఉన్నా లేకున్నా మమ్మలను ఎవడు కూడా ఆపేది లేదు. మేము పదవి ఎప్పుడన్నా అడిగినాం ఎవరితో అనిపించింది. మేము ప్రజల కొరకు పోరాడుతున్నాం తప్ప పదవుల కొరకు కాదు. పదవి ఇచ్చేదున్నా వచ్చేదున్నా భగవంతుడు ఇస్తాడు. మా కష్ట ఫలితం అనేది మాకు ఉంటుంది. మమ్మల్ని పిలిచి ఎవరు ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు, మా మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవటానికి. ఓకే, ఇప్పుడు కడియం లాంటి వాళ్ళు కావచ్చు, కేకే లాంటి వాళ్ళు ఎప్పుడు అధికారం కోసం తాపత్రయపడుతున్నారా? వాళ్ళు ఎందుకని పార్టీలు మారుతున్నారు? నేను చెప్పింది ఏంది బ్రదర్ నీకు, ఈ రోజు రాజకీయం భ్రష్టు పట్టిపోయింది. ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో ఇవ్వాలి, ఎక్కడున్నాడో రేపు ఎక్కడ ఉంటాడో ఎల్లుండి ఎక్కడ ఉంటాడో ఎవరికి అర్థం కాదు. ఏదైనా కానీ సంపాదన మీద పనిచేసే పార్టీ అంటే వాళ్ళంతా మేము ప్రజలకు సేవ చేసే ఏం సేవ చేస్తున్నావు? అభివృద్ధి కోసం నియోజకవర్గాలు ఏం సేవ చేస్తున్నావు? నేను ఇప్పుడు ఎవరినైనా పిలిపి నేను అడిగేదానికి ఒక సమాధానం చెప్పమని నేను తల వంచుకొని వెళ్ళిపోతా. అది లేదు. విన్నావా? ఓకే ఓకే, మీరు కేసీఆర్తో కలిసి ఉద్యమంలో పనిచేస్తారు. అవును. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ కలవడం జరిగిందా? నేను ఒకటి చెప్పానా, మేము 50 ఉత్తరాలు రిజిస్టర్ పోస్ట్ చేసినాం. ఎందుకని చెప్పేది అపాయింట్మెంట్ కొరకు. ఎవరెవరు అయితే ఉద్యమకారు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చినామో మేమందరం ఇప్పటి రేపు కావాలంటే అందరితో నేను తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిస్తా. ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మాతోని ఆయనకు చాలా ప్రమాదం ఉంది. ఎందుకున్నదంటే నీకు కాళ్ళకు చెప్పులు లేదు రోజు. అప్పుడు ఈ ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ పొలాలకు నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? అప్పటి నుంచి మీరు ఉన్నారు, ఉన్నాం. తెలుసమ్మా, ఆయన ఎక్కడెక్కడ పార్టీ ఫిరాయించి ఎప్పుడైతే వచ్చిండో ఫస్ట్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పెట్టిండు, మన దీంట్లో ఎమ్మెల్యే కాలనీలో పెట్టిండు. ఆడ నుంచి కొండా లక్ష్మీ బాబుజీ ఆక్యుపై చేసిండు, అక్కడ పెట్టిండు. తర్వాత ప్రగతి భవన్ మెయిన్ ఆఫీస్ చేసిండు. ఆ టీఆర్ఎస్ భవన్ ఎవరు ఇచ్చిండ్రు? అంటే ఆయన రాజశేఖర్ రెడ్డి. ఎప్పటికప్పుడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఒకప్పుడు, ముఖ్యమంత్రిలాగా ఉన్నప్పుడు ఒకప్పుడు, ఉద్యమ నేతగా ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ చేసిండు. ఓకే,
ఇప్పుడు అప్పుడు మీరు కలిసేవారా? ఆ? అప్పుడు మీరు కలిసే ఉన్నారు కదా? ఎందుకు ఉం. అప్పుడు ఏం చేసిండు ముఖ్యమంత్రి అయినాక మాత్రం కలవాలి. లేలే ఆయన ఏం చేసిండంటే అప్పుడు ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసుకుంటూ ఎవరెవరైతే ఆంధ్ర ప్రాపర్టీస్ ఉన్నాయో దాంట్లో జెండాలు పాపించి జై తెలంగాణ. ఓకే, రాజకీయాలు అన్నిటి అంటే మా కాంగ్రెస్ అనేది 140 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. అవును, సో రాజకీయ నాయకులు ఎవరైనా కానీ అక్కడనే ఓనమాలు నేర్చుకుని బయటకు రావాల్సిన పరిస్థితి. అంతే కదా. ఇప్పుడున్న టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీలు అక్కడి నుంచే. బీజేపీ కూడా అంత చరిత్ర లేదు, 60 సంవత్సరాలు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రజాకారుల సినిమా తీసిండు, ఎవరు తీసిండ్రు? భువనగిరి, ఆయన పేరేమో ఇప్పుడు సన్మానం చేసిండు. ఆయన ఏం చేసిండు? కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయాడు. ఓకే, కాంగ్రెస్లో ఏం చేసిండు, ఎంత డబ్బు అంటే కొట్టుకపోయాడు. వీటి అన్నిటికీ మూలం కాంగ్రెస్ పార్టీనే కదా. కాంగ్రెస్ పార్టీ నేను ట్రైనింగ్ ఇచ్చిందా? నువ్వు చేసే పనులకు మెచ్చుకొని ఏదో చేస్తే దాన్ని మోసం చేసి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఒకటే, కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోయినరో మళ్ళీ అందరు ఇళ్ళకే వచ్చిండ్రా. సో ఫైనల్గా మూలాలన్నీ ఇంక ఉన్నాయి. సుదర్శన్ రావు గారు, ఫైనల్గా చెప్పండి, ఈరోజు మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం, మనం దేశానికి స్వాతంత్రం వచ్చిన దినం తర్వాత 13 నెలలకి మనం ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. అవును, ఓకే, ఇప్పుడు తెలంగాణకి ఈరోజు నిజంగా పండగ రోజు. ఎందుకంటే ఒకవైపు నిమజ్జనం గణేష్ ఉంది, అలాగే అట్ ద సేమ్ టైం బీజేపీ పరేడ్ గ్రౌండ్లో మరి ఆ పబ్లిక్ గార్డెన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఇది ఈ రోజు నుంచి ఈ తెలంగాణకు శుభ పరిణామం అంటారా? నాకు తెలిసినంత వరకు ఇవన్నీ మామూలే. ఇప్పుడు గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరం జరిగేది, ఈ సంవత్సరం ఇంకెక్కువ అవుతుంది. ఇవి రెండో రోజు. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిందని భావిస్తున్నాం, కానీ ఉపయోగం ఏంది చూపి. నాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారు? ఎక్కడ బాగుపడ్డారు? వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుండ్రు, వాళ్ళని చూసే నాదుడేది. ఓకే, రాజకీయ నాయకులు 1,00,000 కోట్ల రూపాయలు బీజేపీ గవర్నమెంట్, 1,00,000 కోట్లు కాంగ్రెస్ ఇచ్చి రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఎవరు మంచి చెడు ఏంది వాళ్ళ మీదే ఆధారపడ్డ. ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే పార్టీలు కార్యక్రమాలు చేయడమే కాదు, తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ప్రజలకు ఏదైనా వరాల జల్లులు కురిపిస్తే దానికి ప్రజలు సంతోషిస్తారు. ఇన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారు, దానికి ఉపయోగం ఏంది? ఓకే, ఇదివరకు ఉన్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం. ఫైనల్గా పార్టీలకు కానీ ప్రజలకు ఏం చెప్తారు సుదర్శన్ రావు? నేను ఒకటే ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రతి నాయకుడు, అప్పుడు నాయకులు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు నాయకులు ఎట్లా ఉన్నారు, నాయకునితో మనం పనులు ఏ విధంగా తీసుకోవాలి, నాయకుడు పని చేయకపోతే మనం ఏ విధంగా రివ్యూని తీసుకోవాలి. ప్రజానాయకులుగా ఎంతమంది దగ్గరికి కలవరు, రానియరు, వాళ్ళ ఉరుకులాడు పవర్ లేనప్పుడు. ఇప్పుడు మీరు చూస్తారు ఎలక్షన్లల్లో ఆ కాఫీ కొట్లల్లో ఛాయ్ చేస్తుంటారు, పిండి సుడుతుంటారు, రొట్టెలు చేస్తుంటారు, పంచి పెడుతుంటారు. ఇవన్నీ అప్పుడు చేసే పనులు ఇప్పుడు చేయమని అవపడరు. కాబట్టి తెలంగాణ ప్రజలు జవాబుదారం కావాలి. ఓకే, ప్రజలకు ఆకలైటోళ్ళకి అన్నం పెడితే కడుపు నిండా తిని బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఓకే, నువ్వు వాళ్ళని రోడ్డు మీద వేసి మీరు ఎన్ని పండుగలు చేస్తే ఏం పోతుంది? ఆకలి మంట. తెలంగాణ ఇంకా ఏ బాధల్లో ఉందంటే ఆ బాధల్లో ఉన్నది, సంతోషంగా లేదు. తెచ్చుకున్నది అట్లా పోయింది. ఇప్పుడు మనకు 76 సంవత్సరాలు అయినా నో యూజ్ అంటే ఎక్కడ చెప్పరాదు, చెప్పు. ఓకే, ఇది నాయకుల వైఖరి మారాలి. డబ్బు సంచులను ఎప్పుడు కూడా ఎలక్షన్లో వాడొద్దు. ఓకే, నీ మంచితనాన్ని చూసి ప్రజలను తర్వాత ప్రజాధనం కొల్లగొట్టద్దు, అంతే కదా. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రావు గారు. ఈరోజు మరి ఒక చారిత్రాత్మకమైన దినోత్సవం రోజున మరి మీరు మా స్టూడియోకి రావడమే కాదు, మరి ఈ న్యూస్ అంతా ప్రజల్లోకి పోతుంది కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం. మేము అనుకుంటున్నాం ఏంటంటే ఎప్పుడైనా మీకు కూడా న్యాయం జరగాలని మేము కూడా మీడియా ద్వారానే ప్రజలకు చేరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రావు గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఈరోజు తెలంగాణ విమోచనమా విద్రోహమా విలీనమా అనే చర్చ కంటే ముందు తెలంగాణ ప్రజలకు గత 76 ఏళ్ళుగా కూడా ఆశించిన ఫలాలు ఏవి దక్కట్లేదు. ఈ విషయంలో అన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి ప్రజలకు న్యాయం చేసే దిశగా కూడా న్యాయం చేయాలని మరి కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి News 360.